Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హాయ్ వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. బాలయ్య ఈ పేరు వింటే పూనకం వచ్చినట్లు ఊగిపోయేలా మాస్ ఆడియన్స్కి కొదవే లేదు. ఈ పేరు వింటే అభిమానించే మహిళా అభిమానులకు లెక్కలేదు. అలాగే తమ అభిమాన హీరో చెప్పే డైలాగ్స్ విని పులకరించిపోయే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. నటసింహంగా అభిమానులందరూ పిలుచుకునే నందమూరి బాలకృష్ణ అలియాస్ బాలయ్యకు iDream ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హ్యాపీ బర్త్డే టు బాలయ్య బాబు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కురికే పెదవి కొరకే ఓహో. నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. మంచం ఒకరితో అలిగినా మౌనం వలపులే చదివినా, ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. గట్టి బత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో. నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పనులా చెలిమి చతకే ఓహో. అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి బడలిక. చిలిపో మిడియమా సెలవిక, నాకీ పరువమే పరువిక. ఓ
ఇస్తారు గాని లేది లేడి చెమ్మా. 1960 జూలై 10న మద్రాసులో జన్మించిన బాలయ్య చిన్నతనం అంతా అక్కడే గడిచింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడంతో హైదరాబాద్లోని నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాడు. 14 సంవత్సరాల వయసులో తాతమ్మ కళ సినిమాలో తొలిసారిగా నటించి తనని యాక్టర్గా చూడాలనుకున్న తన తండ్రి ఎన్టీఆర్ కళను నెరవేర్చాడు. ఇక అక్కడి నుంచి అడపాదడపా సినిమాలు చేస్తూ యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇంచుమించు అవన్నీ కూడా ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన సినిమాలే కావడం విశేషం. ముఖ్యంగా దాన వీర సూరకర్ణ సినిమాలో అభిమన్యుడిగా, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో సిద్ధప్పగా, అక్బర్ సలీం అనార్కలిలో సలీంగా రకరకాల పాత్రలు పోషించి తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు. సినిమాకి పరిణితి చూపిస్తూ నటుడిగా ఎదిగాడు. ఎన్టీఆర్తో కలిసి చేసిన అన్నదమ్ముల అనుబంధం సినిమా చూసి సింహం కడుపున సింహం పుడుతుందని బహిరంగంగానే పొగిడారు అక్కినేని నాగేశ్వరరావు గారు. పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము తక్కకుండా చేయుదును. ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. శహబాజ్ సాహసి. ట్రింగ్ ట్రింగ్. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా లేవండి, కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమిలేండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. ఆగు దివ్యాసోమ, ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవరా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా. నీవు ఆరాధించే దుంబరుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియనురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేల సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిలయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ ఘంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా? తమ ఆశీస్సు లభించాలే గాని అసాధ్యమైనది ఏమున్నది? శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రసభావతాళాన్వితం, సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఈకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా, శుక్తవర్ణముల డోలికగా, సప్తవర్ణముల మాతృకగా, శుక్తవర్ణముల డోలికగా, 7 రంగులే దురగములై శ్వేత
కిరణములై సప స గరి ధని ర పమగ నీక మగరి సని స సగమ గమ పమ పని స గరి సని ధరి సని ర పని ర పమ శ్రీ తుంగుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సా 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 స సని పగరి సగ పని సగరి సని సరి పని సగ పని గగ పగరి స సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రే రిమ పని రమ పని సగరి మగరి సని సరి మగరి సని సరి నీరమ మగరి నిరమ మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గారి సరి సద సద పగ పద మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సమగవదని మదని గస మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే పమబద్దద పమబద్దని రప్పద పద సరి పమరి ధని ర పమరి మమ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగరి పదని దని ర పరి దని ర పమగరి గమప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సని ర పమగరి సని నిరి నిరి నీరి గమ పమగరి మద 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 నీరి గరి కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే తిన్న 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 కిట తిన్న 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 కిట తిన్న తిని పమగమ పని మా పని నిసా ని స స స స ని రి 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 ని గ గ గ మరి గ సరి ని స పని సమ పని గమ ప స గమ సమ గ ప మని ప స ని రి స గ మగ మగరి గరి గరి సరి సరి సని 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 దని దని ద పద పద పమ స గమ ప గమ పని మ పని స గ మమ ప గ స గ మగ మ స గమ ప మగరి సని ర పమ గమ పని ర పమ గరి సని రి ని ని స స స ని ని గ గ గ ని ని మ మ గమ ప మ గమ గరి స గ గ గ ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గరి స మ గరి స ని స ని స ని స ని స pani 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 baba ni sa ni sa ni sa ni sa pani 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 baba gama 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 saga 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 ni sa gama 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 saga 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 ni sa saga ma pa gama pani ma pani sa saga ma pa gama pani ma pani sa pani saga sa 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 ri 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 sa 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 ga 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 ri 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 ga 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 ri 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 ma 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 gama 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 ga saga ma pa శ్రీ తుంగుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం నీ అమరగానముతో నన్ను రంజింపజేసితివి, నా ఆగ్రహమును చల్లార్చితివి. నీకేమి కావలేనో కోరుకును. ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చెయ్య కోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మి అశ్వరాజా, నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చుతున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనను నీవు పోవలనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం.
నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? స్టార్ హీరో నట వారసుడిగా తెరంగేటం చేసినా కూడా తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి బాలయ్య పడిన తపన, అతని పట్టుదల వల్లే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్న బాలయ్య క్రమంగా భాషపై పట్టు సాధించి ఎంత పెద్ద డైలాగ్స్ అయినా సింగిల్ టేక్లో చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడు. సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన బాలయ్యకి మంగమ్మ గారి మనవడు బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో హీరోగా బిజీ అయ్యాడు. అయినా కూడా రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా పరిపూర్ణమైన నటుడిగా నిలదొక్కున్నాడు. ఇవాళ ఎన్నో రోజు బాబాయ్? 14వ రోజు అబ్బాయి. ఆ దిక్కుమాలిన లంక బిందులు మన గోడలోనే దొరకాలి. దశ అబ్బాయి, దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది, మట్టి బంగారం అవుతుంది. ఇది వరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది, ఇప్పుడు బంగారం తినగలిగే స్తోమతున్న ఆకలి ఉండటం లేదు. ఏం చేద్దాంటావు బాబాయ్? నేను అసలు కృష్ణని పెళ్లి చేసుకోగలనంటావా? ఐడియా ఏమిటది? తరే నా తరే 60 ఏళ్ళకు బాబాయ్, తెలుగు ఆలోచనలు చెప్పు. అదే చెప్పబోతున్నా. సీతారామ సంగ్రామం నాటకం మనం మళ్ళీ వేయబోతున్నాం. మళ్ళీ ఎస్, మళ్ళీ జనం మైకులవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం. వీలైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం. అది ఓ మంచి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం. మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది, సీట్లు కోస్తారు, హాలు బద్దలు కొడతారు. మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం. ఏతావాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షల ఖర్చు మిగులుతుంది. వెరీ గుడ్ బాబాయ్. సార్, ఒక గుడ్ న్యూస్ సార్. ఏటది? ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్? పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం. బ్లాక్ లో? అవును సార్, బయట జనం విపరీతంగా ఉన్నారు సార్. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మేమన్నాను సార్. టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్. ఆర్యపుత్రుడివే అయితే, ధైర్యవంతుడివే అయితే, భార్య మాట మన్నించాలి, బంగారు లేడిని తేవాలి, బంగారు లేడిని తేవాలి. నోరు ముయ్యవే పోబోడి, నీవు ఉండగా నేనా బోడి, లాగి తందునే నా రాణి, బంగారు జింకను ఇటు రాని, సీత ఆపవే కూత, తేలుస్తా ఏతా బాత, పెడతా బాత, జరగని ఈ సంగ్రామం, జడవరి ఈ కుగ్రామం, సంగ్రామం సంగ్రామం సంగ్రామం. అయ్యా అమ్మలారా, మీకు దండం పెడతాను. కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదా. బాగుందా నా పొంద? నేను సీత ఏమిటి కడుపుతో ఉన్న సీతలాగా, ఆ మీసాల రావుడు ఏమిటి చట్కా బండి వాళ్ళగా? చాలా అసహ్యంగా ఉన్నాం కదూ. మేము పౌరాణికాన్ని, అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశాం. ఏమిటిది? డబ్బులు కూడా వేస్తున్నారా? మాకు డబ్బొద్దు. మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి. మీరందరూ తిరగబడి సీట్లు కోసేయండి, ఆ సినిమా తెర చింపేయండి, ఈ మైకులు విరిచేయండి. కమాన్ ప్లీజ్, విజృంభించండి. మీకు కావలసింది అలవాటు చేసుకోండి. రండి, కమాన్ రండి రండి రండి. నిజంగానే నాటకం బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. 1987వ సంవత్సరం బాలయ్య కెరియర్కి అత్యంత కీలకమైనది. ఆ సంవత్సరంలోనే రాము, మువ్వ గోపాలుడు, భార్గవ రాముడు వంటి హిట్ సినిమాల్లో నటించి అగ్ర హీరోగా తొలి అడుగులు వేశాడు. ఇక నారీ నారీ నడుమ మురారి సినిమాతో క్లాస్ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకొని వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ అందుకుంటూ అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ లాంటి డైరెక్టర్స్తో భారీ హిట్స్ ఇచ్చాడు బాలయ్య. అలాగే విజయశాంతి హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేశాడు. అప్పట్లో బాలయ్య విజయశాంతి కాంబినేషన్ హిట్ పేర్గా పేరు పొందింది.
పడక ఖారా గీరా చల్లబడక కొత్త సరుక అంత చురుక కాస్తో కూస్తో మెత్తపడక మగ పెళ్లి బారితో సిగ పట్ల గోస్తమా ఎల్బోర్డు కిల్త జోరా ఈ లేలాంటో నీళ్ళడా ఎందుకే ఓ లేడీ రౌడీ పడా ఎందుకే దరికొస్తే చూపనా పందిరేసినాక పందెమేసినాక బిందు మానుకుంటానా కన్నె చిల్లక నిన్ను కోరక ఖారా గీరా చల్లబడ్డక నన్నే కాదనుకుంటే కండలతో దండెత్తొస్తా రాత్రి రాజీలుంటే వ్యవహారం ఆగునా వీలుంటే శాంతం అనుకోనా కాదంటే శాంతం కవి చేయనా అన్నకన్న చిల్లక నిన్ను కోరక ఖారా గీరా చల్లబడ్డక మగ పెళ్లి బారితో సిగ పట్ల గోత్రమా ఎల్బోర్డు కింత జోరా ఓ లేడీ రౌడీ పడా ఎందుకై ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక పాత్రలు వేయాలన్నా జానపద పాత్రలతో మెప్పించాలన్నా చారిత్రక పాత్రల్లో అలరించాలన్నా ఒక్క బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. ఇక ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా బాలయ్య పేరిట రికార్డ్ అలానే ఉంది. కోదండరామరెడ్డి డైరెక్ట్ చేసిన నిప్పురవ్వ, రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన బంగారు బుల్లోడు 2 సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అలాగే అధినాయకుడు అనే సినిమాలో తాతగా, తండ్రిగా, మనవడిగా కనిపించి ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించిన ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు. కమర్షియల్ సినిమాల హవా కొనసాగుతున్న టైంలో కూడా బైరా ద్వీపం లాంటి సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు బాలయ్య. పైగా స్టార్ హీరోగా కొనసాగుతున్న టైంలో ఎలాంటి అడ్డు చెప్పకుండా కురూపిగా నటించి యువరత్న అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. మురిపాల మల్లిక
దరిజేరుకుంటినే పరువాల వల్లిక ఇది మరులుగొన్న మహిమో నేను మరువలేని మైకమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడెవరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాణ్ణి మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో, వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. బాలయ్య డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లారీ డ్రైవర్ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా నరసింహనాయుడు సినిమా గురించి ఇంచుమించు ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు తిరగరాసింది.
మాస్లో భయంకరమైన ఫాలోయింగ్ ఉన్న బాలయ్య స్టామినాకు కలెక్షన్ల రూపంలో ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది ఆ సినిమా. ఏకంగా 17 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఫ్యాక్షన్ సినిమాల్లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ చాలా మందికి నాలుకపై ఉంటాయి. ఆ డైలాగ్స్ బాలయ్య చెప్పడం వల్లే అంత పాపులర్ అయ్యాయి అనే విషయం వేరేగా చెప్పనవసరం లేదు. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కట్టుబారా రైలు రావుకాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా? తెంగరితనం వల్ల పట్టాంగం తిరగేటదివేనండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. పంతులు, రేయ్ పంతులు, పంతులు. హలో నరసింహారాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలు ఇంజిన్ మీద వస్తున్నాడు. రానీరా, చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. రేయ్, చచ్చిపోతావా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ఫ్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండాపన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుద్దిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా, బతుకుంటే తద్దిరాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేం సాధిస్తాం. అంత భయపడతావేంటి పిన్ని? ప్రాణం పోతుంది, పరువు పోగొట్టుకుంటావా? చచ్చేం సాధిస్తాము. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. కారంపొడి కారం అంతా అతని కళ్ళల్లోనే కనిపిస్తోంది నాన్న. అర్థం చేసుకున్నావుగా? అంత తిప్పిరిగా ఉందా పెళ్లికి? నేను చేస్తానన్నా కదా. నువ్వు చేయాల్సింది కాపురం కాదు, సేవ. నువ్వు వెళ్లాల్సింది కోటీశ్వరుడి ఇంటికి కాదు, పేదవాడి ఇంట్లోకి. నేను వెళ్ళను. నేను కోటీశ్వరునే పెళ్లి చేసుకుంటాను. ఇచ్చిన మాట వదలని క్యారెక్టర్ నాది. ఎవడో తక్కువ కులం వాడి కోసం ఇంత జాతరనావు. ఏం క్యారెక్టర్ రానిది? భారతాన్ని రాసిన వ్యాసుడికి, రామాయణాన్ని రచించిన వాల్మీకి అందరి క్యారెక్టర్ రానాది. నువ్వెంత లంకల్లో డొంకల్లో తిరిగే కుంకవి. అన్యాయంగా ఎందుకు చేస్తావు? మర్యాదగా వెనక్కెళ్ళరా.
వచ్చి వెనకడుగు వేయటానికి? నేను సముద్రపు కెరటాన్ని కాదు, ఆనకట్టలు తెంచుకు వచ్చే ఏటి వరదని. నాగాయలంక నరసింగరాయుడు కుటుంబం ఆనకట్ట కాదురా, పెద్ద డ్యాం. దాన్ని బద్దలు కొట్టుకొచ్చే మగాడు ఇంతవరకు పుట్టలేదు. అతిగా మాట్లాడుతూ అస్థి పంజరమైపోతావు. అట్లాగా? ఎక్కండి రా బండి. దాని తండ్రిని నేను, బాబాయిలిద్దరూ బతికే ఉన్నావురా. ఈ బండితో నిన్ను గుద్దించి నా కూతురు పెళ్లి చేసుకొత్తా. నలగాముడి కోసం ఆయుధం పట్టిన బ్రహ్మనాయుడు సాక్షిగా, నలగాముడి కోసం ఖడ్గం పట్టిన నాగమ్మ సాక్షిగా, ధర్మం కోసం అసువులు అర్పించిన కన్నమ్మదాసు సాక్షిగా నేను బ్రహ్మనాయుడు అంశలో పుట్టి ఉంటే ఈ రైలు ముందుకు కాదురా, వెనక్కి పడుతుంది. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. ఒకసారి కథ విని డైరెక్టర్ని నమ్మి సినిమా కమిట్ అయ్యాక లొకేషన్లో వాళ్ళు ఏం చెప్పినా ఒక స్టూడెంట్లా విని దాన్ని 100 రెట్లు పెంచి చేస్తాడు కానీ ఎప్పుడు డైరెక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడు బాలయ్య. నిజానికి బాలయ్య డైరెక్టర్గా నర్తనశాల అనే సినిమాని గ్రాండ్గా లాంచ్ చేశాడు. సౌందర్య, శ్రీహరి, ఉదయ్ కిరణ్, అసిన్ లాంటి వాళ్ళంతా స్టార్ కాస్ట్గా ఎంపికయ్యారు. అయితే ఆ టైంలో సౌందర్య మరణించడంతో ఆ ప్రాజెక్ట్ని ఆపేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు దర్శకత్వం వైపు వెళ్ళలేదు బాలకృష్ణ. నమస్తే. ఓయ్ లాయరు, నా పేరు దుర్గా. దుర్గా విలాస్ కాకా హోటల్లో పిండి రుబ్బుతాడు దుర్గా, నువ్వేనా? కాక రేగితే విశాఖని సముద్రంలో ముంచేగల కెపాసిటీ ఉన్నది మనకి. ముంచు. చూడు, ఆ పాండుగాడి గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి, మర్డర్లు ఉన్నాయి. అవి మేం చూసుకుంటాం, నువ్వేం పట్టించుకోవద్దు. ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి. నువ్వే పడివి మాట నాకు చెప్పడానికి. ఏ సంగతైనా నేను కోర్టు బయటే తేల్చుకుంటాను. నేను కోర్టు లోపలే తేల్చుకుంటా. నేను మంచోణ్ణి కాదు, నేనంతకంటే ఖతర్నాక్ గాణ్ణి. ఎక్కువ మాట్లాడావంటే ఇంటిమిడిషన్ యాక్ట్ కింద బొక్కలతో ఇస్తాను, ఇడియట్. శభాష్, మీ ధైర్యానికి నా జోహార్లు. నా పేరు పాండు. ఓహో, వాడు 1 టౌన్ రౌడీ అయితే నువ్వు 2 టౌన్ రౌడీవా? ధైర్యంగా కేసులు వెదగండి, వెనక మన వాళ్ళు ఉంటారు. నాకు ధైర్యం ధర్మదేవత పంపించింది మిస్టర్, నీ అమ్మ కాదు. చూశారుగా, భగవంతుడు అందరికీ 5,000 ఇస్తే నాకు 6,000 ఇచ్చాడు. 5 తినటానికి, 6ది తీసేయటానికి. నీ నాలుగుకి బాగా దురదక్కు ఉన్నట్టుంది, అది గోక్కోడానికి ఇచ్చుంటాడు భగవంతుడు. నీకు 6,000. ఏమిట్రా నువ్వు వాక్యాకతో ఉన్నావు? పాండు గారు చాలా మంచివారు అన్నయ్య. షటప్ నథవా, రౌడీ అంటే మంచివాడని నువ్వు ఏ డిక్షనరీలో చదివావరా? ఇంటికెళ్ళు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ముద్దాయి కోటి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహులు, రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం. నిజానికి జరిగిన సంఘటనలకి నా క్లయింట్స్ కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లయింట్స్ ని నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఏమిటి ఆలోచిస్తున్నారు?
రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని. వాట్? ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను, అరెస్ట్ చేయించింది నేను, గాయపడ్డ సాక్షిని హాస్పిటల్కి పంపింది నేను. ఒక లాయరు ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిల్ని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే ఆవిడికన్నా సిగ్గుండాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, టీపీ గారు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? రౌడీల కన్సల్ట్ తో కోర్టులో రిజల్ట్లే మార్చే మీకు ఇన్సల్టా? వ్యక్తిగతమైన వాదనలు మాని మీరిద్దరూ అసలు విషయానికి వస్తే బాగుంటుంది. సాక్షిని ఎగ్జామిన్ చేయండి. చూడండి భారతి గారు, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? హిస్టరీ చెప్పినా బాటనీ చెప్పినా ఇక్కడ ఆమె చెప్పేది సాక్ష్యమని డిఫెన్స్ వారు గుర్తించాలి. విద్యార్థి నాయకుడి హత్య మీరు చూసారా? నా కళ్ళ ముందే నా రూమ్ లోనే జరిగింది. మీ రూమ్లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు? భయపడ్డారా? నిజంగా మీరు పిరికివారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు. నిజం చెప్పండి, ఈ హత్యలో మీరు భాగస్థులే కదూ? నా మరైతే హత్య జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? కమాన్ టెల్ మీ. మరి మీరెందుకు ఆపలేదు ఈ హత్యా ప్రయత్నాన్ని? పారిపోయారే? సారీ యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా? లేదు. నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? లేదు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా? లేదు. లేదు అన్న ఒక్క మాటే డిఫెన్స్ వారు రామచపలాగా ముద్దాయిలకి నేర్పినట్టున్నారు యువర్ ఆనర్. పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకి ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తున్నారు. ఏమయ్యా, ఎవరైనా మిమ్మల్ని అబద్ధం ఆడమని చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఎవరూ చెప్పమనలేదా? కాలేజీలో ప్రభాకరాన్ని చంపి కత్తితో నువ్వు దుర్గాప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే కత్తి దాచేయమని అతను చెప్పాడు, అవునా? అడు చూస్తున్నావు దేనికి? సైకిల్ కోసమా? చూస్తే నన్ను చూడండి, లేకపోతే జడ్జి గారిని చూడండి. ఆ రోజు హత్య చేసిన కత్తితో ఎక్కడికి పరిగెత్తావు? పరిగెత్తలేదు. నో, పరిగెత్తావు. అడ్డొచ్చిన గోడ కూడా దూకావు. నేను గోడ దూకలేదు. దూకావు. కత్తితో రైలు పట్టాల పక్కన పారిపోతున్న నిన్ను రైల్లో వెళుతున్న ప్రయాణికులు చూశారు. లేదు, నేను కత్తి కాలువ నాయకుడైన ప్రభాకర్ ని చంపిన కోటికి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడం అయింది. అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అగ్ర హీరోగా ఎదిగిన బాలయ్య తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేశాడు. యువ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తిరుగులేని కమిట్మెంట్ తో అతి తక్కువ వర్కింగ్ డేస్ లో ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఇక ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఒక పక్క హీరోగా అలరిస్తూ మరో పక్క ప్రజా ప్రతినిధిగా సుపరిపాలన అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. త్వరలోనే తన తనయుడు అయిన నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజాను హీరోగా పరిచయం చేయబోతున్నారు. పైకి కొంచెం గరుకుగా కనిపించే బాలయ్య మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఆయన సన్నిహితులు చెప్పే మాటలు వింటే తెలుస్తుంది. నిత్యం నరసింహస్వామి పూజ చేసే బాలయ్య సినిమా చేస్తున్నప్పుడు చాలా డిసిప్లైన్గా నిర్మాతలకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాడు. అందుకే ఆయన రియల్ లైఫ్లో కూడా హీరోగా పేరు తెచ్చుకున్నారు. సో అంత మంచి మనిషి అయిన బాలయ్య మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను అందించి ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మన బాలయ్యకు ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఏమి భాషాభిమానం. కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. ఆటలో కూకున్న రాజుగారికి కులాసలకే తక్కువ.
మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తను పిలిపిస్తుండవు చూసుకుంటాం. అబ్బే మరేమి లేదు, వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో, మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు, ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? కార్తికేయ మహారాజులకు మీరు చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం, అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మే చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండా? ఓ అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండా. అనగనగనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక పల్లకి, ఆ పల్లకిలో ఒక మనిషి పోతాడా, ఆ మనిషిని దోసుకోవాలా. ఎట్టా 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 చెప్పవా? చెప్పండా. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దబీమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోల్తాం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మిలాసియాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers రీచ్ చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.